నమస్తే అండి. ఈ వీడియోలో చాలా సింపుల్గా దొండకాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్టైల్లో దొండకాయ ఫ్రై చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ముందుగా ఈ దొండకాయ ఫ్రై కోసం ఒక 1/2 కిలో దొండకాయల్ని ఇలా వాటర్లో వేసుకున్నాను. అలానే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత దొండకాయల్ని ఇలా చేతులతో నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని పారపోసి మళ్ళీ మంచి వాటర్తో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. ముందుగా దొండకాయలకి 2 సైడ్లు ఉన్న తొడిమ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నంత చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే దొండకాయలు మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా మిగిలిన అన్ని దొండకాయల్ని 2 సైడ్లు ఉన్న తొడిమలు తీసుకొని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలానే ఇక్కడ నాకు దొండకాయల్లో కొన్ని పండుకాయలు కూడా ఉన్నాయన్నమాట. నేను వాటిని కూడా తీసేయకుండా అన్నిటినీ చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని దొండకాయల్ని బాగా చేత్తో నలుపుకోవాలి. కావాలి అంటే ఇలా అయినా చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫ్రై అయినా చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకి కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది. ఇలా కలిపినప్పుడు మనకి కొంచెం జిగురుగా వస్తుందన్నమాట. అది పోవడం కోసం కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇలా పిండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం బాండి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని పోపు గింజలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు గింజలతో పాటు 2 ఎండుమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఈ పోపు గింజలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేస్తున్నాను. ఆనియన్ కొంచెం మగ్గిన వెంటనే మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా దొండకాయ ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలు తొందరగా కుక్ అవ్వడం కోసం కొంచెం పసుపు అలానే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలానే తొందరగా కుక్ అవ్వడం కోసం మూత పెట్టేసేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలి. మనము దొండకాయ ముక్కల్ని ఇలా పొడవుగా లేకపోతే సర్కిల్స్గా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కూడా ఫ్రై చేసుకుంటాం కదా. ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలానే చాలా తొందరగా అయిపోతుంది ఫ్రై. ఇప్పుడు ఈ దొండకాయ ఫ్రై కోసం నేను ముందుగా కారంని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఆ కారంనే వాడుతున్నాను కాబట్టి ఏమేం కావాలో మళ్ళీ ఒకసారి చెప్తాను. 1.5 టేబుల్ స్పూన్ కారం, కొంచెం ఉప్పు, ఒక 10 చిన్నులపాయలు, కొన్ని కొబ్బరి పలుకులు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న 1.5 టేబుల్ స్పూన్ కారంని నేను ఈ ఫ్రైలో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు అంటే ఒక 1 మినిట్ మాత్రమే ఫ్లేమ్ని ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగమ్మాయి. థ్యాంక్ యూ.